ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చి మన ఆఫీస్కి వచ్చి మొరబెట్టుకున్నాడు. ఏమనంటే, నేను అప్పు తెచ్చుకొని నేను కారు కొనుక్కున్నా, ఈఎంఐలతోనే ఎలా తీసుకున్నావు అని చెప్పేసి ఈడ పని దొరకక నేను ఒక కారు కొనుక్కున్నా. నేను కారు పొద్దుంతా నేను 2000 చేస్తే నేను కట్టే చాలానే 1000-1500 అయిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏందండి ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం లేక ఏదో ఒక పని చేసుకుందాం, సెల్ఫ్ బిజినెస్ చేసుకుందాం అని చెప్పేసి యూత్ అట్లా వేసుకుంటా ఒక కారు కొనుక్కుంటే ఆ చలన్లకే ఆ డబ్బులు పోతే ఏం చేస్తారండి? ఇప్పుడు సరే మీరు అన్నట్టు భద్రత, ఏవైతే రోడ్డు భద్రత నియమాలు ఉన్నాయో ఆ నియమాలు పాటిస్తే చలన్లు పడవు, మంచిగా నడిపించుకోవచ్చు అని చెప్పేసి మీకు రావచ్చు ఆలోచన. అదే ఆలోచన నాకు కూడా వచ్చింది. ఆ ఆలోచన వచ్చి నేను అడిగిన, నీ దారిన నువ్వు పోతే రోడ్డు భద్రత నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తే నీకు చలన్లు ఎందుకు పడతాయి అని అడిగిన. ఒకటే చెప్పిండు, అన్న పొద్దంతా నేను నడిపిస్తా ఉంటా, మధ్యలో నాకు దూపైంది, వాటర్ కొనుక్కుందాం అని చెప్పి ఒక్క నిమిషం అక్కడ రోడ్డు పక్క కాపిన. అది నో పార్కింగ్ జోన్ అని బోర్డు లేదు, ఏం లేదు, రోడ్డు వెహికల్స్ పోవడానికి అంతా మంచిగానే ఉంది. ఇటు పక్క కాపుకొని జస్ట్ దుకాణంలో పోయి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందాం అని పోయినా. పొయ్యి ఇటు వచ్చేలోపే నా ఫోన్ మెసేజ్ వచ్చింది, చాలా నో పార్కింగ్ జోన్లో పడ్డా అని చెప్పేసి. 20 రూపాయల బాటిల్ కోసం అవుతాడు 1000 రూపాయలు పడ్డది. నేను నీళ్ళు కూడా తాగొద్దా అన్న అని చెప్పి నాకు చెప్తే అప్పుడు నాకు బాధ అనిపించింది. వాస్తవానికి క్యాబ్ డ్రైవర్లను కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులల్లో హాస్పిటల్ గానో లేకపోతే ఏదైనా అని చెప్పేసి పోవాల్సిన పరిస్థితులను కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయకుంటే ఎట్లా అండి? అది కూడా మళ్ళీ సాటుకుండి ఫోటోలు కొట్టడం అయితే అసలు కరెక్ట్ కాదు. పిల్లల సాటుకుండు, చెట్ల సాటుకుండు, ఇదంతా కరెక్ట్ కాదు. మీరు ఏదైతే సేవ చేయాలనుకుంటున్నారో ప్రజల కోసం అది బాధ్యతగా చేయండి, భయపెట్టే విధంగా కాదు, బాధ్యతగా చేయండి.